వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న జల తిమింగలం 100 కోట్లే విన్నాం కదా ఆల్రెడీ ఏం జరిగిందనేది. హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసం మీద తాజాగా జరిగిన ఏసీబీ దాడులు నగరాన్ని నివ్వెరపరిచాయి. కేవలం నగదు రూపంలోనే 1,05,00,000, భారీగా బంగారం, 100 కోట్ల విలువైనటువంటి ఆస్తి పత్రాలు, ఓవరాల్గా 100 కోట్ల పైచిలుకే ఈ పత్రాలు ఇవన్నీ బయటపడడం చూస్తూ ఉంటే అవినీతి ఎలా వ్యవస్థను లోపల నుంచి తినేస్తోందో స్పష్టంగా అర్థమవుతుంది. సామాన్యుడు కష్టపడి చెల్లించే పన్నులు, ప్రజల అవసరాల కోసం ఖర్చు అవ్వాల్సినటువంటి డబ్బుని కొందరు అధికారులు వ్యక్తిగత సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారు వాటితోటి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా చూసాం. మాజీ ఈఎన్సీ హరిరామ్ దగ్గర 200 కోట్ల అక్రమాస్తులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ వద్ద ప్లాట్లు, విల్లాలు ఇవన్నీ బయటపడినప్పుడు ఓవరాల్గా అందులో మొత్తం 4 బయటపడ్డారు. అప్పుడు కూడా ఇదే షాక్కి గురయ్యాం. కానీ ఆ తర్వాత ఆ కేసుల పరిస్థితి ఏమైంది? నిన్న కూడా ఇదే ప్రశ్న వచ్చింది. కానీ స్పష్టమైనటువంటి సమాధానం ఉందా? ఇంకా లేదు. ఎందుకు అంటే కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్పి ఇక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సరే, అది ఇంకా సబ్జుడీస్ ఇంకా నడుస్తూనే ఉంది. కానీ అధికారుల ఆస్తులు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. అటాచ్ అవ్వడం కూడా లేదు. ఎక్కడా కూడా స్వాధీనం చేసుకున్న ఉన్నారు, కానీ ఎక్కడా ఏమీ లేదు. దీనికి సంబంధించి హైదరాబాద్కు చెందినటువంటి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో యాంటీ కరప్షన్ బ్యూరో మొత్తం 600కి పైగా కేసులు నమోదు చేసింది. అయితే విచారణ పూర్తయి నిందితులకి శిక్ష పడుతున్న కేసులు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షల శాతం కేవలం 20 నుంచి 25% మధ్య ఉంటాం. అంటే 100 మంది తప్పు చేశారు అంటే పట్టుబడితే 20 మంది లేదు 25 మంది, ఆ 25 మందికే శిక్ష పడుతుంది. మిగతా వాళ్ళందరికీ శిక్షలు లేవు. ఇది దాని తీవ్రత. పట్టుబడిన ప్రతి 10 మందిలో 8 మంది చివరికి శిక్ష తప్పించుకుంటున్నారు లేదా కేసుని దశాబ్దాల పాటు సాగదీస్తున్నారు. ఇక 2025లో మాత్రమే ఏసీబీ మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్ట్ చేసింది. కానీ కోర్టు దశకు చేరేసరికి సాక్ష్యాల సేకరణలో లోపాలు, ప్రభుత్వ అనుమతుల ఆలస్యం, న్యాయపరమైనటువంటి సాంకేతిక కారణాలు కేసులని పూర్తిగా బలహీనపరుస్తున్నాయి శిక్షల పట్టంలా. అయితే ఒక అధికారి అవినీతికి పాల్పడుతూ పట్టుబడినప్పటికీ అతని మీద అధికారిక విచారణ ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతుల కోసం ఏళ్ల తరబడి ఏసీబీ ఎదురు చూడాల్సి వస్తోంది. ఈలోపు నిందితులు స్టేలు తెచ్చుకోవడాలు, పదవి విరమణ పొందడాలు లేదా మళ్ళీ కీలకమైనటువంటి పోస్టుల్లోకి రావడం ఇవన్నీ సర్వసాధారణంగా దీంట్లో మారిపోయాయి. చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని అవినీతి అధికారులకి ఈ ధైర్యాన్ని ఇస్తున్నాయంటున్నారు. ఒక్కసారి ఏసీబీకి చిక్కిన కేసు తేలడానికి 10 ఏళ్ల పైన పడుతుంది. అప్పట్లోపు ఆస్తులు బినామీల పేరట మార్చేయొచ్చు అనేటువంటి భావన వ్యవస్థల్లో చాలా లోతుగా బలపడిపోయింది. ఇదే అత్యంత ప్రమాదకరం. ప్రస్తుతం కేసు పూర్తిగా నిరూపితమయ్యే వరకు నిందితుల ఆస్తులు అనేవి వారి ఆధీనంలోనే ఉంటున్నాయి. దీనికి బదులుగా ఏసీబీ పక్కా ఆధారాలతోటి దాడి చేసిన వెంటనే ప్రాథమిక స్థాయిలోనే ఆస్తులన్నింటినీ కూడా తాత్కాలికంగా జప్తు చేసే విధానాన్ని ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు విశ్లేషకులు, నిపుణులు కూడా. ఇక ప్రభుత్వం దీంట్లో కేవలం సస్పెన్షన్తో సరిపెట్టకుండా తీవ్రమైనటువంటి అవినీతి కేసుల్లో ఉద్యోగాల నుంచి తొలగింపు, అక్రమాస్తుల తక్షణ స్వాధీనం ఇలాంటి చర్యలు వేగంగా అమలు చేస్తేనే భయం అనేది ఏర్పడుతుంది. ప్రజల డబ్బుతో కూడబెట్టిన ఆస్తుల్ని తిరిగి ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలి. ఒక అధికారి అక్రమ సంపాదన వల్ల చివరికి అన్నీ కోల్పోయే పరిస్థితి వస్తేనే వ్యవస్థలో నిజమైనటువంటి మార్పు కనిపిస్తుంది. జలమండలి కుమార్ లాంటి అధికారులు 1,50,000 జీతంతో కోట్ల ఆస్తులు కూడబెట్టగలుగుతున్నారు అంటే అది వ్యక్తిగత దాహం మాత్రమే కాదు, వ్యవస్థ వైఫల్యానికి ఇది నిదర్శనం. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్పుకోవాలి. ఈ వ్యవస్థను నడిపించేది ఎవరు? ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు కుమార్ 100 కోట్లకు పట్టుబడ్డాడు, మిగతా వాళ్ళు 200 కోట్లు 300 కోట్లు పట్టుబడ్డారు. వీళ్ళే 300 కోట్లు 200 కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఇలా కూడబెడుతూ ఉంటే వీళ్ళ కింద దే ఆర్ జస్ట్ డెసిషన్ మేకర్స్. ఆ పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించి డెసిషన్ మేకర్స్. మరి వీళ్ళకుంద ఉండేటువంటి వాళ్ళు ఇంకెంత వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ స్థాయిలో. ఇవన్నీ బయటపడవు. ఎందుకంటే ఒక సాలెగూడులా అల్లుకుపోయినటువంటి వ్యవస్థ కాబట్టి అన్ని చోట్లకి వెళ్తుంది, ఎక్కడో అరాకర అంతే.
మేము ఎటువంటి లంచం తీసుకోము, మాకు ఎటువంటి తాయిలాలు అవసరం లేదు, మీకు కావాల్సినటువంటి పనికి మాకు చట్టబద్ధంగా ఉన్నటువంటి ప్రూఫ్లు మాత్రం మాకు ఇస్తే చాలు, మీకు పని చేసి పెడతాం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు. కానీ వాళ్ళు చేసినటువంటి పనికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. ఆ వచ్చేటువంటి 50,000 జీతమో 49,000 జీతమో అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి తప్ప వాళ్ళు కనీసం ఇంకేది యాక్సెప్ట్ చేయరు. అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పై స్థాయి దాకా వెళ్ళింది అంటే దీనిపైన ఉండేటువంటి కమిషనర్లు, దానిపైన ఉండేటువంటి సెక్రటరీలు, దానిపైన ఉండేటువంటి మినిస్టర్లు, మరి వీళ్ళ దగ్గర దాకా వెళ్ళేసరికి ఈ నిచ్చెనకి ఇంకెంత వెయిటేజ్ ఉంటుంది. చట్టానికి ఇక్కడ అవినీతి కనిపిస్తోంది, కానీ అదే చట్టం శిక్షించడంలో చాలా బలహీనంగా ఉంది. ఏ రోజైతే అవినీతిపరుడు అక్రమాస్తులని ప్రభుత్వం బహిరంగంగా స్వాధీనం చేసుకుని అంతే వేగంగా శిక్ష అమలు చేస్తుందో ఆ రోజుల్లోనే చట్టం మీద నమ్మకం పెరుగుతుంది. లేకపోతే ఏసీబీ దాడులు కేవలం వార్తలు చెప్పడానికి మాత్రమే పరిమితమై అవినీతి నిర్మూలన ఒక్క నినాదంగా మాత్రమే మిగిలిపోతుంది. దీనికి పర్ఫెక్ట్ అండ్ ఫైన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మేబీ ఇది వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ దానికి ఢిల్లీ కోర్టు వారేమో క్లీన్ చిట్ ఇచ్చారన్నారు, బట్ సుప్రీంకోర్టులో దానికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు, మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు అనేది ఇంకొకటి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అవినీతి మన చుట్టుపక్కల మొత్తం అంతా కూడా వైఫై లాగా ఉండిపోయింది. అట్లీస్ట్ పవర్ పోతే వైఫై ఆగుతుంది, కానీ ఈ అవినీతి వైఫై మాత్రం పవర్ ఉన్నా పవర్ లేకపోయినా సరే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ అవినీతికి అంతం ఎక్కడ, ఎప్పుడు? ఇది చాలా సంస్థాగతంగా చేస్తున్నారు. వైట్ కాలర్ అవినీతి కూడా ఉంది, మరి దానికి ఎప్పుడు ముగింపు? సో చట్టానికి భయపడటం లేదు ఎవడు. ఇది కాకపోతే ఇంకొకటి, ఆ లోపల నా కొడుక్కో లేదంటే ఇంకొకరికి మార్చేస్తే అయిపోతుంది, లేదంటే వేరే వాడికి అమ్మేసి మనం క్యాష్ చేసుకుంటే అయిపోతుంది అనేటువంటి పాయింట్లోనే అధికారులు ఉంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రతి దానికి ఒక ఫైల్ లంచం వెళ్లాల్సిందే. అదే పరిస్థితి అక్కడ నడుస్తుంది. మరి ఎప్పుడు ఈ అవినీతి మీద ఉక్కుపాదం మోపేది? లెట్స్ వెయిట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.